హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 66. సుభాష్ నవ్వుతూ చూస్తూ ఉండగా పత్రిక ఇచ్చిన పూజకు దాన్ని అందుకున్న శారద గారి గుండె వేగంగా కొట్టుకుంది. దానికి కారణం కొన్ని క్షణాల్లోనే అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. పూజ వివాహ రిసెప్షన్ పత్రికను తెరిచి చూసిన శారద గారు అందులో పూజ తండ్రి పేరుగా విశ్వనాథన్ వ్యాపారవేత్త అని కొన్ని ప్రముఖ కంపెనీల పేర్లు కూడా ఉండడం గమనించారు. అది చూసిన శారద గారి ముఖంలో పెద్దగా ఆశ్చర్యం కనిపించలేదు, కానీ పూజ ముఖంలో మాత్రం ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ఈ పత్రికను చూసిన తర్వాత వాళ్ళు ఎలా స్పందిస్తారో అని ఆమె భయపడింది, కానీ వాళ్ళు దాన్ని చాలా సహజంగానే తీసుకున్నారు. సరే పూజ, పత్రికలో అమ్మ నాన్నల పేర్లు వేశావు, మరి మీ అన్నయ్య పేరు, వదిన పేరు, మరి ఈ పెద్దమ్మ పేరు, మీ మేనకోడలి పేరు ఎందుకు వేయలేదు అని అడగగానే పూజ కళ్ళల్లో నీళ్లు మిదిలాయి. సుభాష్కి కవితకి మాత్రం ఏమీ అర్థం కాలేదు. అమ్మా, మీరేం మాట్లాడుతున్నారు? పూజ అక్కడ పరిచయమైన చనువుతో నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, అందుకే హక్కుగా పత్రిక ఇవ్వడానికి వచ్చింది. మీరు మాత్రం పత్రికలో పేరు ఎందుకు వేయలేదని అడుగుతున్నారు అని సుభాష్ అడిగాడు. సుభాష్, చాలా సంవత్సరాలుగా నీకు తెలియకుండా దాచిపెట్టిన ఒక రహస్యం ఉందిరా. ఇన్నాళ్ళు దాన్ని చెప్పాల్సిన అవసరం రాలేదు, కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా నువ్వు పూజను నీ చెల్లెలుగా అంగీకరించావు. ఆమె కూడా నీ మీద ప్రేమగా ఉంది. ఇక దాన్ని దాచడం సరైనది కాదు అనిపించింది. పూజకు ఈ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ నీకు తెలియదు. పూజ ఎవరో కాదు, నీ చెల్లెలు, మీ నాన్నగారికి పుట్టిన కూతురు అని శారద గారు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ చెప్పగానే ఇక పూజ ఏడుస్తూ వెళ్లి వారిని కౌగిలించుకుంది. ఇప్పుడు ఆశ్చర్యం సుభాష్కి అయ్యింది. కవిత కూడా నిశ్శబ్దంగా చూస్తూ ఉంది. అమ్మాయి ఏంటిది? పూజ నాన్నగారి కూతురా, నా చెల్లెలా అని సుభాష్ అర్థం కానట్టుగా అడిగాడు. పూజ, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? వీటి చూడు, ఏడవకూడదు అని ఆమె తలను నిమిరిన శారద గారు అన్నారు. అప్పుడు పూజ వాళ్ళ దగ్గర నుంచి కాస్త దూరంగా జరిగి, అమ్మా, నేనెవరినో మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది. నాకు తెలుసు పూజ, నువ్వు పుట్టగానే మీ నాన్నగారు నాకు చెప్పారు. ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది, కానీ ఆయన నిజాయితీగా ఆ విషయం చెప్పడం వల్ల నాకు కొంత నెమ్మదిగా అనిపించింది. భార్య ఇక్కడే ఉంది కాబట్టి నాకు తెలియకుండానే మీ అమ్మతో జీవితం కొనసాగించి ఉండొచ్చు, కానీ మీ నాన్నగారు జరిగిన ప్రతి విషయాన్ని కూడా నాకు చెప్పారు. ఆ రోజు మీ అమ్మ ప్రాణాలు కాపాడడానికి ఆయన ఆమె మెడలో తాళి కట్టారు. ఇక అంతే తప్ప ఇష్టపడి ఎలా చేయలేదు. ప్రేమించి మీ అమ్మను మోసం చేయలేదు పూజ. కానీ విద్య మీ నాన్నగారి మీద ప్రేమతో ఆయనను ఒప్పించి తన ప్రాణం తీసుకుంటానని కూడా బెదిరించింది. ఇక చివరికి వేరే దారి లేక మీ నాన్నగారు ఆమె మెడలో తాళి కట్టారు. నువ్వు పుట్టగానే నాకు చెప్పారు. నేను కూడా ఆమెతో కలిసి ముంబై వచ్చాను. అప్పటికే మీ అమ్మకు స్పృహ లేదు. మీ అమ్మ నిన్ను ఎత్తుకునే లోపే మీ నాన్నగారు నిన్ను నా చేతుల్లో పెట్టారు. నువ్వు పుట్టిన వెంటనే నేనే నిన్ను ఎత్తుకున్నాను. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళలేదు. మీ అమ్మకి విషయం మాకు తెలుసని కూడా తెలియదు. అలాగే మీ నాన్నగారు మీ అమ్మని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అలాగే మీ నాన్నగారు కూడా మీ అమ్మను బాగానే చూసుకునేవారు అని శారద గారు చెప్పడంతో సుభాష్కి ఇప్పుడు కాస్త అర్థమైంది. కవిత మాత్రం ఇంకా ఆశ్చర్యంతోనే ఉంది. పూజ అప్పుడు శారద గారిని చూస్తూ, మరి ఎందుకమ్మా మా నాన్నగారు మాతో ఎక్కువగా ఉండలేదు? ఆయన మమ్మల్ని ఎక్కువగా చూసింది లేదు. నాకు తెలిసినప్పటి నుంచి అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్తారు. అందుకే నాకు ఆయన మీద నాకు కోపం వచ్చింది. ఇప్పటికీ నేను ఆయనతో మాట్లాడడం లేదు అని చెప్పింది. పూజ, నువ్వు మీ నాన్నగారిని పూర్తిగా అర్థం చేసుకోలేదు తల్లి. ఆయనకు అందరి మీద ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని బయట పెట్టడం తెలియదు. నీకు తెలుసా, నేను కూడా ఆయన అనుమతి ఉంటేనే ఫోన్ చేస్తాను. ఒకవేళ ఆయనకి చెప్పకుండా నేను ఫోన్ చేశాను అంటే అది చాలా ముఖ్యమైన విషయం అయినప్పుడే అనుకుంటారు. ఇంకొక విషయం, సంవత్సరంలో అప్పుడప్పుడు మాత్రమే వస్తారని చెప్పావు కదా. ఇక్కడ కూడా దాదాపు అంతే. ఆయనకు సమయం దొరికినప్పుడే వస్తారు. ఆయనను అర్థం చేసుకోవటం వల్లే నేను ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉన్నాను. మీ అమ్మను ఆయన మోసం చేశారని ఎప్పుడూ అనుకోక పూజ. మీ నాన్నగారు చాలా మంచి మనిషి. ఇంకా చెప్పాలి అంటే నువ్వు మారని పెళ్లి చేసుకోవటం ఆయనకు సంతోషమే అని శారద గారు చెప్పడంతో మారన్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమంటున్నారు అత్తయ్య? మేము పెళ్లి చేసుకోవటం ఆయనకు సంతోషమా? ఆయనే కదా మమ్మల్ని విడదీయాలని చూశారు. పూజకు పెళ్లి కొడుకుని చూశానని చెప్పి మా ఇంటికి వచ్చి పిలిచారు. నాతో కూడా కోపంగా మాట్లాడారు అని మారన్ అన్నాడు.
మీకు ఆయనకు వ్యాపారపరమైన పోటీ ఉంది. అదే సమయంలో పూజకు ప్రమాదం జరిగినప్పుడు నువ్వు ఆమెను బాగా చూసుకున్నావని ఆయన నాతో చెప్పారు. మగవాళ్ళంటేనే ఇష్టం లేని పూజకు పెళ్లి చేయాలని ఆమె తల్లి మాత్రమే కాదు, మేము కూడా చాలా కాలంగానే ప్రయత్నిస్తున్నాం. చాలాసార్లు ఆమె తండ్రి ఫోన్ చేసి కూడా పూజని అడిగారు, కానీ పూజ ఒప్పుకోలేదు. మగవాళ్ళంటేనే దూరంగా ఉండేది. అలాంటిది నీతో మాట్లాడడం మొదలుపెట్టింది. అది ఆయనకు తప్పుగా అనిపించలేదు. ముఖ్యంగా మీ కుటుంబం చాలా మంచి కుటుంబం. నీ గురించి అన్ని వివరాలు తెలుసుకుని నాకు చెప్పారు. ఆ తర్వాత పూజ నీతో రావటం చూసి ఇక అప్పుడే తెలిసినట్టుగా కోపంగా మీ ఇంటికి కావాలని వచ్చారు. పూజతో కోపంగా మాట్లాడితే ఆమె ఎలా స్పందిస్తుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే నీతో వ్యతిరేకంగా మాట్లాడారు. ఆమె నీతో వచ్చేసింది. మీరు ఫోటో తీసి పంపారు, కానీ అది పూజకు తెలియదు. ఇక మీ ఇంట్లో మీరు ఇద్దరు ఇలాగే ఉంటే ఊరు తప్పుగా మాట్లాడుతుంది అని పూజను పెళ్లికి ఒప్పించడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించారు. అందుకే పెళ్లి కొడుకుని చూశానని చెప్పి కోపంగా వచ్చి మీ ఇంట్లో మాట్లాడారు. మీరు దాన్ని నిజమని నమ్మారు. పూజ కూడా నమ్మి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత ఇంట్లో ఆ ఫోటో ఎందుకు ఇచ్చారో తెలుసా? దానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ ఫోటో చూసి పూజ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలి అనుకున్నారు. తొందరపడి పెళ్లి చేసుకుందా లేక నిజంగానే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందా అనే సందేహం మాకుండేది. అందుకే అలా చేశారు. ఇక ఏదేమైనా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ ఇద్దరిని కలపాలనే నిర్ణయంలో పూజ తండ్రి ఎప్పుడూ ఉన్నారు. ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలియకుండా ఆయన ఏమీ చేయలేదు అని శారద గారు చెప్పారు. అమ్మా, ఇది నమ్మశక్యంగా లేదు. నాకు ఒక నిమిషం గుండె ఆగినట్టు అనిపించింది. కానీ ఇన్ని రహస్యాలు తెలిసి కూడా ఇన్నేళ్ళు ఎలా దాచగలిగారమ్మా అని సుభాష్ ఆశ్చర్యంగా అడిగాడు. విద్య కూడా నాలాంటి ఒక ఆడపిల్లే. మీ నాన్నగారి మీద ఆమెకున్న ప్రేమకు ఆమెను శిక్షించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాగే పూజ నాకు పుట్టకపోయినా మీ నాన్నగారికి పుట్టిన కూతురు. ఆమె మీద నాకు హక్కుంది. ఆమె బాగుండాలని మాత్రమే కోరుకున్నాను రా. కానీ నువ్వు ముంబైలో పూజను చూశానని చెప్పినప్పుడే అది ఖచ్చితంగా మన పూజ అయి ఉంటుందని నాకు అర్థమైంది. అందుకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను సుభాష్. పూజ నీ చెల్లెలరా. నువ్వు ఒక అన్నయ్యగా ఆమెకు చేయాల్సింది ప్రేమతో చెయ్యి అని శారద గారు చెప్పారు. ఇప్పుడు పూజ మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. తన తండ్రి మీద ఉన్న కోపం కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడే మా నాన్నగారిని చూడాలి అని పూజ గట్టిగా అంది. నేను వచ్చేసాను పూజ అని చెప్తూ విద్యతో కలిసి అక్కడికి వచ్చారు విశ్వనాథం గారు. అమ్మా అని పూజ విద్యని చూసింది. ఇన్నేళ్ళుగా నేను చేసిన ఒకే ఒక తప్పు విద్యను నిన్ను ఒంటరిగా వదిలేయడమే. ఇప్పుడు అది నాకు అర్థమైంది. ఇకపై విద్య ఇక్కడే ఉంటుంది. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు, నా శారద తీసుకున్న నిర్ణయం అని విశ్వనాథం గారు చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే పూజ పరిగెత్తుకుంటూ వెళ్లి మొదటిసారిగా ఆనందంతో తన తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇవన్నీ చూస్తున్న కవితకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె నిశ్శబ్దంగా అక్కడే నిలబడి ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత చెన్నైలో పరశురామన్ చాలా ఘనంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పూజ తండ్రి స్థానంలో విశ్వనాథం గారు గౌరవంగా నిలబడి ఉండగా ఆయన పక్కనే విద్య నిలబడి ఉంది. శారద గారు కూడా వారితో పాటే ఉన్నారు. ఇన్నేళ్లుగా తన మనసులో ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరబోతుందని పూజకు అనిపించింది. ఈయనే నా తండ్రి అని ప్రపంచానికి గర్వంగా చెప్పుకోవాలి అని ఆమెకి ఎప్పటి నుంచో కోరుకుంది. ఆ రోజు అవకాశం వచ్చింది. అక్కడ ఇద్దరు పెద్ద వ్యాపారవేత్తల కుటుంబాలు, ఒక రాజకీయ నాయకుడు కుటుంబం కూడా హాజరయ్యాయి. అందువల్ల మీడియా ప్రతినిధులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఆ రిసెప్షన్ లోని పరిస్థితుల వల్ల సుభాష్ పక్కన కవిత తన బిడ్డతో నిలబడి ఉంది. ఇప్పుడు లక్ష్మి ఎదుట ఇరు కుటుంబాల పెద్దలు తమ కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఊరు ప్రపంచం తెలిసేలా పూజ నా కూతురు అని విశ్వనాథం గారు గర్వంగా ప్రకటించారు. ఆ మాటలు విన్న పూజ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. తను కోరుకున్నట్టే తన తండ్రి ప్రపంచం ముందు తనను కూతురుగా అంగీకరించాడు. ఆ రాత్రి పూజ చాలా సంతోషంగా ఉంది. ఇక మారంతో కలిసి తన జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని ఆమె మనసారా కోరుకుంది. అదే రాత్రి ఇద్దరికి శోభనాలు కూడా ఏర్పాటు చేశారు. మరి చూసేద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.